నమస్తే అండి, నేను అపరాజిత 19 మీకు సహజ సిద్ధంగా ఏర్పడిన పరుపు దిండు ఇది చూపిస్తానండి. ఇది వచ్చి మంత్రాలయం దగ్గరలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరలో ఉంటుంది. మంత్రాలయం దగ్గర ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం తుంగభద్రా నదికి అవతల వైపున కర్ణాటకలోని రాచూరు జిల్లాలో ఉంది. ఇది శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు 12 సంవత్సరాలు తపస్సు చేసిన పవిత్ర స్థలము. ఇక్కడ ఆంజనేయ స్వామి 5 ముఖాలతో వరాహ, గరుడ, నరసింహ, హయగ్రీవ, హనుమ దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఇది మంత్రాలయం యాత్రలో ఒక ముఖ్యమైన భాగము. చూడండి, ఆ రాళ్ళు అవి ఎంత పక్షి ఆకారంలో, విమానం ఆకారంలో ఒక మనిషి చక్కగా పరుపు దిండు వేసుకుని పడుకున్నట్టు ఎంతో అందంగా సహజ సిద్ధంగా ఏర్పడినాయి. ఈ ఆలయము కంపల్సరీ చూడవలసిన ఆలయము. చాలా పవిత్రమైన ప్రదేశము. ఆ రాళ్ళు ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి అలా ఉన్నాయంటండి. రాఘవేంద్ర స్వామి వారు చక్కగా ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆ ఆంజనేయ స్వామిని స్వయంగా దర్శించారు. మనకు రాముల వారు తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించిన వారు మన రాఘవేంద్ర స్వామి వారు మాత్రమే. లోపల అన్ని ఇనప కడ్డీలకి ఎంత చక్కగా ఆరెంజ్ కలర్ వేశారో చూడండి. చక్కగా ఒక రాతి మీద ఆ స్వామివారిని పెయింటింగ్ ఎంతో అందంగా వేశారు. ధ్వజస్తంభం చుట్టూ చక్కగా అందరూ ప్రదక్షిణాలు చేసి దీపాలు వెలిగిస్తున్నారు. ఆ రాళ్ళు చాలా అందంగా ఉన్నాయండి. ఎంత సహజ సిద్ధంగా ఉన్నాయంటే చాలా ముచ్చటగా ఉన్నాయి. ఆ రాయి మీద చూడండి, చక్కగా శ్రీరామ అని రాసి ఎంత అందంగా ఉన్నాయో. రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయం వెళ్తే మాత్రం ఇది కంపల్సరీ చూడండి. సుమారు 20-21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తుంగభద్రా నది ఒడ్డున ఉంటుంది. అందరూ తప్పక చూడవలసిన ఆలయము పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయము.